ఇక విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దరఖాస్తులు స్వీకరించారు. 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలామంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో సరైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను వైఎస్ షర్మిల ప్రారంభించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షర్మిల ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆశావహులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న షర్మిల వారు చెప్పే విషయాలను నోట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీ వర్గాల సమాచారం. 7 పార్లమెంటు పరిధిలోని 49 నియోజకవర్గాల ఆశావహులతో మాట్లాడారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఈరోజు కూడా మరికొంతమంది ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో ముఖాముఖిగా చర్చించనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దరఖాస్తులు స్వీకరించారు. 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలామంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో సరైన అభ్యర్థిని ఎంపిక చేసి ప్రక్రియను వైఎస్ షర్మిల ప్రారంభించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షర్మిల ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆశావహులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న షర్మిల వారు చెప్పే విషయాలను నోట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీ వర్గాల సమాచారం. 7 పార్లమెంట్ల పరిధిలోని 49 నియోజకవర్గాల ఆశావహులతో మాట్లాడారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఈరోజు కూడా మరికొంతమంది ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో ముఖాముఖిగా చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. ఎస్ శివ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల 2 రోజుల పాటు కూడా విజయవాడలోనే పర్యటన అయితే కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం కూడా విజయవాడ చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అనంతపురంలో కూడా ఇందిరమ్మ అభయహస్తం అంటూ కూడా ప్రతి పేదవానికి సంబంధించి నెలకు 5,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఒక హామీని అయితే నిన్న ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న మాట్లాడిన అనంతరం కూడా బీజేపీ మీద తీవ్ర స్థాయిలో అయితే షర్మిల మండిపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం నిధులు, విభజన హామీలు, షెడ్యూల్ 9, ఇలాంటి విశాఖ ప్రైవేటీకరణ, ఇలాంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేక హోదా అనేది రాలేదు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా వైసీపీ, టీడీపీ కూడా బీజేపీకి పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్న తీవ్ర స్థాయిలో కూడా జగన్ మీద మండిపడిన పరిస్థితి అయితే కనిపించింది షర్మిలలో. ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు బీజేపీకి బీ టీమ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేసి విమర్శలు చేస్తున్నారు. అయితే నిన్న ఏకంగా బీజేపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ కూడా బీజేపీ పాలన జరుగుతుందంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. మార్చి 1వ తారీఖుకి సంబంధించి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షెడ్యూల్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఏదైతే 2014 రాష్ట్ర విభజన అనంతరం కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి అప్పుడు మోదీ కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కూడా తిరుపతి వేదికగా కూడా ఒక ప్రకటన, ఎన్నికల మేనిఫెస్టో కోసం కూడా ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా అనేది కంపల్సరీగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అదే తిరుపతి నుంచి కూడా రేపు 1వ తారీఖు ప్రత్యేక హోదా మీద డిక్లరేషన్ కూడా చేస్తామంటూ కూడా నిన్న షర్మిల అయితే నిన్న మాట్లాడారు. పార్టీకి సంబంధించి కూడా నిన్న కార్యాచరణ అయితే ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ అయింది చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో అయితే 2 పార్టీలకు సంబంధించి అభ్యర్థులను రిలీజ్ చేశారు. ఈ వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వెంటనే అభ్యర్థులను రిలీజ్ చేసే విధంగా కూడా షర్మిల అయితే పర్యటనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని 10 రోజులు కూడా పెంచడం జరిగింది. నిన్నటితో ఆ సమయం ముగిసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1100 వరకు కూడా అప్లికేషన్లు అటు 175 నియోజకవర్గాలకు సంబంధించి 25 పార్లమెంట్కి సంబంధించి కూడా అభ్యర్థులు ఆశావాహులు అయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టాక ఆంధ్రప్రదేశ్లో నూతన ఉత్సాహం వచ్చింది. సీనియర్ నాయకులంతా కూడా యాక్టివ్ అయిన పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తల్లో కూడా కొంత భరోసా వచ్చింది. షర్మిల అయితే వరుసగా జిల్లా పర్యటనలో చేస్తూ ఉన్నారు. ముఖ్య నాయకులతో మీటింగులు అయితే జరుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా 2024లో అధికారంలోకి వస్తే మాత్రం కంపల్సరీగా కూడా ఏదైతే ప్రత్యేక హోదా వంటి అంశాలు, విభజన హామీ అంశాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే అభ్యర్థుల వేటలో కూడా షర్మిల రాత్రి 1 గంట వరకు కూడా అభ్యర్థులకు సంబంధించి 1-to-1 కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. దాదాపు నిన్న ఒక 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా 49 మంది అభ్యర్థులతో దాదాపు 220 మంది వరకు అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 49 నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాత్రి 1 గంట వరకు కూడా షర్మిల 1-to-1తో మాట్లాడారు. పార్లమెంటు వారీగా అలాగే అసెంబ్లీల వారీగా కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కసరత్తు అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా షర్మిల అయితే అభ్యర్థులకు సంబంధించి మరికొన్ని 9 నియోజకవర్గాలకు సంబంధించి నేతలతో కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. మొత్తం కూడా ఈ 2 రోజుల పర్యటన అనంతరం కూడా మొదటి లిస్టును కూడా కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పంపించిన అనంతరం కూడా వాళ్ళని ఆమోద ముద్ర పడిన వెంటనే కూడా మార్చి మొదటి వారంలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్లే విధంగా కూడా షర్మిల అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యాచరణ అయితే మొదలవుతుంది. పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల బాధ్యతలు చేపట్టాక అభ్యర్థుల విషయంలో కూడా కొంత కసరత్తు అయితే కొనసాగుతుంది. మొదటి వారంలోనే అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిజిగ్నేషన్ ఆధారంగా కూడా వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేశారు, పార్టీలో వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, గతంలో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారు, పార్టీకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా 1-to-1 షర్మిల కూర్చొని మాట్లాడుతున్నారు. రాత్రి 1 గంట వరకు కూడా ఈ సమావేశాలు అయితే కొనసాగినాయి అని చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా ఈ సమావేశాల అనంతరం కూడా మార్చి 1వ తారీఖున ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఒక డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. పూర్తిగా అయితే ఈ మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. శివ ఓకే రాజేష్, థ్యాంక్ యూ.